హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో దేవ్ లోపలికి రావటం చూసాం. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. దేవ్ ముందు వెళ్ళి వాళ్ళ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. మాలవిక లోపల ఎక్కడా ఉండదు. ఇక వేరే ఆప్షన్ లేక దేవ్ మెల్లిగా వెళ్ళి ఆదిరాజ్ వాళ్ళ డోర్ ఓపెన్ చేస్తాడు. ఈలోపు మాలవిక దేవ్ వాళ్ళ రూమ్లోంచి బయటికి వస్తూ, ఏమైంది, బాత్రూంలో ఉన్నాను, బయటికే వస్తున్నాను అని అడుగుతుంది దేవ్ని. దేవ్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మాలవిక కూడా ఆదిరాజ్కి థ్యాంక్ యూ చెప్పి దేవ్ వెనకే బయటికి వెళ్ళిపోతుంది. ఇక బయట ఉన్న ఫ్రెండ్స్ని, లాస్ట్ డే అప్పుడు మీరెవరైనా నినాద్ని చూసారా అని అడుగుతాడు ఆదిరాజ్. అవును, నీ స్పీచ్ తర్వాత నా పర్ఫార్మెన్స్ ఉండింది. నేను డ్రమ్ కిట్ అండ్ గిటార్ని తీసుకురావడానికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు నినాద్ని అవి తీసుకురావడానికి హెల్ప్ చేయమని అడిగాను, కానీ తను అర్జెంటుగా అసెంబ్లీ హాల్కి వెళ్తున్నాను అని చెప్పాడు అని అంటాడు ఫ్రెండ్. తను అసెంబ్లీ హాల్కి వచ్చినట్టు నువ్వు ష్యూరా? ఎందుకంటే వాడు అక్కడ ఆ రోజు నాకు కనపడలేదు అని అంటాడు ఆది. మేబీ తన మైండ్ మార్చుకున్నాడేమో ఆ టైంకి అని అంటాడు ఆ ఫ్రెండ్. ఈలోపు రజత్ మధ్యలో వచ్చి, నా చెయ్యి చూసావా, నా చెయ్యి కింద ఏదో పాకుతున్నట్టు ఉంది అని తను రెడ్గా అయిన హ్యాండ్ని చూపిస్తాడు. ఈలోపు ఇంకో ఫ్రెండ్ తన్ని పక్కకి లాక్కెళ్ళి, ఒక్క చేతికే ఇలా జరుగుతుందా, సెకండరీ పాల్మర్ ఎరిథిమాలాగా ఉంది ఇది, ముందు నువ్వు తాగటం మానేరా అని అంటాడు రజత్ని. ఆదిరాజ్ బుక్ వల్లే ఇదంతా, ప్రతిరోజు తాగుతున్నా ఇలా జరిగిందా నాకు అని అంటాడు రజత్. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క దేవ్ ఆదిరాజ్ దగ్గరికి వచ్చి, నినాద్ గురించి మాలవిక నాకంతా చెప్పింది, నేను నమ్మలేకున్నాను అని అంటాడు. దేవ్, నువ్వు కూడా లాస్ట్ డే అసెంబ్లీ బంక్ చేసావు కదా, వాడిని ఎక్కడైనా చూసావా అని అడుగుతాడు ఆదిరాజ్. సరిగ్గా గుర్తులేదు ఆది అని అంటాడు దేవ్. నేను మన ఫ్రెండ్స్ అందరినీ అడిగాను, ఎవరికీ తెలీదు ఆ రోజు ఏం జరిగిందో అని అంటాడు ఆది. మన ఫ్రెండ్స్ లోపల ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. సుయాస్ సూసైడ్ చేసుకున్నాడు, నినాద్ ఇంట్లోంచి పారిపోయాడు అని అంటాడు మన దేవ్. నినాద్ ఇంటి నుంచి పారిపోయాడని నేను అనుకోవట్లేదు అని అంటాడు మన ఆదిరాజ్. కావచ్చు, సుయాష్ చనిపోయాడని ఇప్పటికీ నేను నమ్మలేకున్నాను, కాకపోతే నిజం అదే కదా. అది నినాద్ ప్లేస్లో నిన్ను నువ్వు ఊహించుకొని చూసుకో. 16 ఏళ్ల అబ్బాయి బాయ్స్ స్కూల్లో చదువుతున్నాడు. సడన్గా వాడు ఒకరోజు గే అని రియలైజ్ అయ్యాడు. అండ్ టాప్ ఆఫ్ దాట్, వాడి బెస్ట్ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్ తన ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటాడు అనుకున్నాడు, కానీ తన ఫ్రెండే అర్థం చేసుకోకుండా తన్ని రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేయడమే కాకుండా స్కూల్లో అందరి ముందు వాడిని కించపరిచాడు. అలాంటి సిచ్యువేషన్లో వాడు అందరికీ దూరంగా పారిపోకుండా ఏం చేస్తాడు ఆది? చూడాది, వాడు బాగానే ఉండుంటాడు. ఇవన్నీ ఆలోచించడం వల్ల ఏం ఉపయోగం లేదు, ఇక వదిలే అని అంటాడు మన దేవ్. నాకు కొంచెం రెస్ట్ కావాలి అనుకుంటూ అక్కడి నుంచి ఆది వెళ్ళిపోతాడు. మరోవైపు పిల్లలంతా ప్రాజెక్ట్ రూమ్లో మూవీ చూస్తూ ఉంటారు. సడన్గా వేదాంత్ అక్కడ కనిపించడు. నువ్వు ఇక్కడే ఉండు, వేదాంత్ ఎక్కడున్నాడో నేను వెళ్ళి చూసొస్తాను అని ఒక మేడం ఇంకో మేడంకి చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళి చూసేసరికి వేదాంత్ అటు సైడు వెళ్తూ కనిపిస్తాడు. వేదాంత్, ఎక్కడికి వెళ్తున్నావు, వెంటనే వెనక్కొచ్చేయి అని అంటుంది మేడం. అయినా కూడా వేదాంత్ పట్టించుకోడు. వినపడట్లేదా, నీకే చెప్పేది అనుకుంటూ ఆ టీచర్ వేదాంత్ వెనుక వెళ్తుంది. ఈలోపు ప్రాజెక్టర్ రూమ్లోంచి పిల్లలు అరుస్తున్నట్టు వినిపిస్తుంది. వెంటనే ఆ టీచర్ వేదాంత్ని వదిలేసి ప్రాజెక్ట్ రూమ్ వైపు పరిగెడుతుంది. అక్కడికి వెళ్ళి చూడగానే ప్రాజెక్ట్ రూమ్ మొత్తం మంటలు అంటుకొని ఉంటుంది. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.